మా ఇంట్లో ఈవేళ దొండకాయ వేపుడప్పుడు మనం డైరెక్ట్గా వేయించేసుకోకుండా ఉంటేనే మనకి మంచిది. ఎందుకంటారా, అందులోనూ కొంచెం శ్లేష్మం పట్టే కపం పట్టే గుణం ఉంటుంది దొండకాయకి. అందుకని ఈ విధంగా నేను చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకొని దొండకాయ చక్రాల్లో తురుక్కున్నా సరే ఉప్పు వేసుకుని పిండి వేసుకున్న తర్వాత అప్పుడు గట్టిగా పిండేసి నూనె వేసి అప్పుడు నోట్లో వేస్తాను. ఉల్లిపాయ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మా అమ్మగారు వాళ్ళు అలా చేస్తూ ఉండేవారు. అప్పుడు మాకు ఎందుకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కొంచెం వర్షాకాలం అయినా సరే శీతాకాలం అయినా సరే కొంచెం కఫం ఎక్కువ పడుతుంది అందరికీ. అందుకని మనం వండుకునే వాటిల్లో ఈ విధంగా మనం తీసేసుకుంటే కఫం అంతా వచ్చేస్తుంది. అదైనా సరే బీరకాయ అయినా సరే పొట్లకాయ అయినా సరే ఈ విధంగానే చేస్తూ ఉంటారు. నా వంట అయితే ఈ విధంగా ఉంటుంది. కొంచెం జీలకర్ర పొడి వేసుకొని వేపుడు వేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. జీలకర్ర మసాలా కన్నా కూడా ఇందులో జీలకర్ర వేసుకుంటే జీలకర్ర కారం బాగుంటుంది. దొండకాయ వేపుడు నేను చేసుకునే విధానం అయితే ఇది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోకి నచ్చితే.